చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా మనకి తెలుసు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్తూనే ఉంటాడు. అది ఉమ్మడి రాష్ట్రమైన ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంత మనకి తెలుసు ఆదాయం వస్తుందో అప్పటి కూడా డబ్బులు లేవు ఖజానాలు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏపీ వచ్చిన 4 నెలల్లోనే 40,000 అప్పు చేశాడు. తర్వాత రెవెన్యూ అంతా కలిపి దగ్గర 82,000 85,000 ఆదాయ 85,000 వచ్చిన అప్పు చేసి కూడా వీళ్ళు 85,000 కోట్ల అప్పు చేసినా కూడా అంత డబ్బులు 40,000 కోట్ల అప్పు చేసి 85,000 కోట్ల ఆదాయం వచ్చి కూడా ఏపీకి 4 నెలల్లోనే అయినా కూడా డబ్బులు లేవు, ఖజానాలు డబ్బులు లేవు. కానీ వీళ్ళు పెట్టినది 85,000 కోట్ల ఆదాయం వస్తే ఏపీకి, అంటే మొత్తం అంతా అప్పులు గిప్పులు అన్నీ కలిపి వస్తే దాంట్లో వాళ్ళు పెట్టుబడి ఏపీ నుంచి పెట్టుబడి అంటే 2,200 కోట్లు ఏమో అంతే, దాన్ని పెట్టుబడి రూపంలో పెట్టారు 2,200 కోట్లని. కానీ మిగతా డబ్బులన్నీ ఏం చేశారో తెలియదు. జీతాలకు దానికి మరి జీతాలకే ఎన్ని కోట్లు 4 నెలల్లోనే పెట్టేశారంటే ఇంక మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ అదే నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలలో డబ్బులు లేవు, ఖాళీ అయిపోయిందంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే ప్రజల్ని మాయ చేయడానికి, మోసం చేయడానికి పదే ఇప్పుడు అందుకే హామీలు ఎక్కడ అడుగుతారో ప్రజలు, ఎక్కడ ధర్నాకు రోడ్డు ఎక్కుతారో అని. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ వాళ్ళే చాలామంది ప్రశ్నిస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ఊళ్ళో అసలు తిరగడం వాళ్ళకే తెలుసుగా వాళ్ళు అసలు గెలుస్తారు. ఈవీఎంలతో గెలిచిన వాళ్ళు, ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళు అయితే ప్రజల దగ్గరికి వెళ్తారు. ఈవీఎంలతో గెలిచిన వాళ్ళు ఎందుకు పోతారు ప్రజలు? కాబట్టి ఎక్కడ పోతే ప్రజల దగ్గరికి మమ్మల్ని మేము ఇచ్చిన హామీలు సూపర్ 6 అడుగుతారని వాళ్ళు అసలు ప్రజల్లోకి పోకుండా ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఖజానా ఖాళీ ఇక జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవని ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం నేర్చుకుని అదే రాగమే మళ్ళీ మొదలుపెట్టాడు. మరి దీన్ని పచ్చ మీడియా ఒకటే దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దుబ్బేయాలని చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినప్పటికీ 7,000 కోట్లు 8,000 కోట్ల దాకా ఖజానాలో ఉంది. అదే చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు 100 కోట్లు ఉంది. అక్కడే అర్థం చేసుకోవాలి ఎవరి పాలన ఎలా ఉంది అనేది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఖజానాలో జీరో అనేది లేదు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిందంటే అది మనకు తెలుసు, జీరో ఖజానాలో డబ్బు లేకుండా పోతాయి అనేది. మరి ఉద్యోగస్తులంతా కలిసి మరి చంద్రబాబు నాయుడు అంతా మరీ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వీళ్ళకి అన్యాయం చేసినట్టు మరి కక్షగట్టి చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేసరిగా మరి చూద్దాం మరి వీళ్ళు మరి ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉందో లేదో ఉద్యోగస్తులకు మరి.